ఎన్ఎస్యూ నుంచి పెద్ద పెద్ద నాయకులు వచ్చారు. పొన్నం ప్రభాకర్ గారు కానీ, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కానీ చాలా మంది ఇక్కడ ఎన్ఎస్యూ నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి మేము ఎన్ఎస్యూ నుంచి ఏంటంటే, ఎన్ఎస్యూ ఇది కాంగ్రెస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పటి నుంచి పిల్లల్ని ఇక్కడ నుంచి రాజకీయాన్ని ఎట్లా ఒక దేశాన్ని కాపాడటానికి ఎట్లా తయారు చేయాలి, ఒక ఆర్మీ లెక్క ఒక కాంగ్రెస్ పార్టీ దీని ఎన్ఎస్యూ అని అట్లా ఒక ఫామ్ చేసుకుంటూ ఒక రాహుల్ గాంధీ గారు ఇప్పుడు లీడ్ చేస్తున్నారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు స్టార్ట్ చేసింది ఎన్ఎస్యూఏ. ఇది అంచెలంచెలుగా పెరుగుతూ పెరుగుతూ రాజకీయ నాయకులు తయారు చేస్తూ జరిగిన. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎన్ఎస్యూలో అనుకున్నంతగా లేదు, నిజంగా కష్టపడేటోళ్ళని గుర్తిస్తలేదు. మామూలుగా ఒక రకంగా అయితే ఆ యూత్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకొని ఒక రాజకీయంగా ఎదగడానికి వాడుకొని మిగతా వాళ్ళని మొత్తం కూడా తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి పుల్లా అయితే ఉంది. దీని గురించి మీ సమాధానం ఏంది? మనకి సింపుల్గా చెప్పాలంటే, ఎన్ఎస్యూఏ స్టేట్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ గారికి గవర్నమెంట్ రాగానే గవర్నమెంట్ రేవంత్ రెడ్డిగా పిలిచి ఆయన తెలియక ముందే ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనే ముందు కీపీటగా యూనియన్ కోసం కొట్లాడిన ఎన్ఎస్యూఏలో ముందున్నారు పార్టీ కోసం. ఈ పార్టీ బలోపంతం పెట్టడానికి ఫస్ట్ కారణం ఎన్ఎస్యూఏ కాబట్టి దానికి ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి స్టేట్ ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి దాని రుణం తీసుకున్నారు. అట్లనే చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చి చేతులు దులుపుకోలేదు. రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్లో కానివ్వండి, సంథింగ్ లోకల్ పంచాయతీ ఎలక్షన్స్లో కానివ్వండి, ఎన్ఎస్యూకి ఖచ్చితంగా పెద్దపీఠం వేస్తారు. అంటే ఇప్పుడు ఇంతమందిలో ఒకళ్ళిద్దరిని గుర్తుపడితే చాలా, అంటే మామూలుగా అద్దంకి దయాకరో బల్మూరు వెంకల్ వాళ్ళిద్దరికి ఎమ్మెల్సీ ఇచ్చింది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ టైం నుంచి కూడా వాళ్ళ వెనక సపోర్ట్గా ఉన్నటువంటి ఎన్ఎస్ఏ వ్యక్తులు ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది మిగతా వాళ్ళది? అన్న సీనియర్ కాంగ్రెస్ని మించి యూత్ కాంగ్రెస్కి ఎన్ఎస్యూఏకి పెద్దపీఠం వేశారు. ఎట్లా అంటే, ఒక యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్కి స్పోర్ట్స్ మినిస్టర్ లేకుండానే స్పోర్ట్స్ చైర్మన్ ఉన్నారు. మొత్తం ఆయన స్పోర్ట్స్ మినిస్టర్ లెక్క. ఇంకోటి బల్మూర్ వెంకట్కి ఆల్రెడీ మీకు చెప్పిన స్టేట్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎప్పటి నుంచో కొట్లాడుతూ వచ్చి ఆయన ఎప్పుడో పీఠం వేసుకుంటూ తయారు చేస్తూ ఆ సిటీ మొత్తం రాజకీయంలో నెంబర్ 1గా నుంచొని ఆయనకి పిలిచి ఆయన తెలియక ముండనే డైరెక్ట్గా లెటర్ ప్యాడ్ చేసి ఎంపీగా రాజ్యసభకి ఆయన ఏకగ్రంగా నిర్ణయించారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు క్లీన్గా చెప్తుంది ఏంటంటే, యూత్కి పెద్దపీఠం వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీనిలో కష్టపడినోడి ప్రతి ఒక్కరికి ఫలితం తగ్గుతుంది కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ టైంకి వచ్చే టైంకి మీకు తగ్గుతుంది. ఇప్పుడు ఎన్ఎస్సీ తరపున యువతకి మీ తరపు నుంచి ఎట్లాంటి ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు? మరి ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే కొంతమంది మధ్యలోనే డ్రాప్ అయిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దానికి మీరే అన్న చాలా దాంట్లో పెద్ద వాళ్ళు పెద్ద నాయకులు అయ్యి కింద దిగిపోయిన నాయకులు కూడా ఉన్నారు, మధ్యలో డ్రాప్ అయిన నాయకులు ఉన్నారు, చాలా మంది అట్లా ఉన్నారు. కానీ ఎవడు కష్టపడతాడో, ఎందుకంటే ఒక రోజు ఈ రోజు నాది కావచ్చు, రేపు నీది కావచ్చు, నీ రోజు వచ్చే వరకు వెయిట్ చేస్తే నువ్వు నాయకుడు అవుతావు. కాబట్టి ఎన్ఎస్యూఏలో కష్టపడే నాయకులందరూ ఖచ్చితంగా ఫలితం పొందుతారు. ఓకే, ఇప్పుడు మరి ఎన్ఎస్యూలో మరి మీ పరిస్థితి ఏంది? కరుచొల్ల విజయ్ కుమార్ మరి ఎంత దూరం పోవాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు కూడా చాలా సీనియర్, ఎప్పటి నుంచో మరి చేస్తా ఉన్నారు, మరి ఏం చెప్తారు? సింపుల్ అన్న, నా ఒక కోరిక ఉంది. ఎన్ఎస్యూఐకి పెద్ద పొజిషన్ ఉందో, ఆ ఎన్ఎస్యూఐ పెద్ద పొజిషన్ నేను ఎక్కాలని నా కోరిక. మన సౌత్ ఇండియన్ నుంచి ఎప్పుడూ ఆ నాయకుడు ఎవడు అవ్వలేదు. కాబట్టి ఆ ఆపర్చునిటీ నాకు రావాలి. ఆ ఆపర్చునిటీకి వస్తానికి నా తోటి నాయకులు, నా తోటి లీడర్స్, నా తోటి స్నేహితులు నాకు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో నేను దీనికోసం కొట్లాడుతూ ఉన్నా. ఖచ్చితంగా నేను అనుకునేది సాధిస్తానని నాకు నమ్మకం ఉంది. ప్రతి ఒక్క ఎన్ఎస్యూఐ నుంచి వచ్చినటువంటి నాయకుడికి కూడా స్వార్థం ఉంటుంది. నేను పై స్థాయికి వెళ్ళాలి, పెద్ద పొజిషన్లో నేను ఉండాలని చెప్పేసి. కానీ ప్రోత్సాహం ఎట్లా? మరి మీ తరపు నుంచి ఎవరు ప్రోత్సహిస్తారు? మరి అక్కడ పోవాలని అనుకున్న వాళ్ళంతా కూడా పోలేకపోతున్నారు కదా, దాని గురించి సింపుల్ అన్న, కష్టపడేవాడికి ఒక విజన్ ఉంటే, ఇప్పుడు కొట్లాడుతున్నాం, ఇక్కడ ఉన్నాం అంటే రేపు ఎక్కడున్నాం అని చూసి ఆలోచించుకుంటే ఖచ్చితంగా అక్కడ వరకు చేరుకుంటాం. నాకు వెనకాల ఉన్న వాళ్ళు ఎన్ఎస్యూఐ నాయకులు ప్రతి ఒక్కరు వెనకాల ఉన్నారు. మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, మా అన్న వెంకట్ ఉన్నారు ఎమ్మెల్సీ. నా తోటి నేను ఒకటే మర్చిపోకుండా ఎప్పుడు గుర్తుపెట్టినది ఒకటే, అన్నం పెట్టినోడిని దండం పెట్టినోడిని ఎప్పుడు మర్చిపోకూడదు. అది మర్చిపోయామా కింద పడతాం, అది గుర్తుపెట్టుకున్నామా ఖచ్చితంగా సాధిస్తాం. అది నా కాన్సెప్ట్. అయితే ఇప్పుడు మీరు 2 విషయాలు మాట్లాడారు. ఒకటి విజన్ ఉండాలన్నారు, ఇంకోటి అండదండ ఉండాలన్నారు. మరి మీ విజన్ ఏంది? మీ అనుకున్నటువంటి అండదండలు ఏంటి? నా విజన్ ఒకటే అన్న, విద్యార్థుల కోసం కొట్లాడాలి, ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కాపాడాలి. దానికి రాహుల్ గాంధీ గారికి ఎంత సాయం పోతామో అంత సాయం నా తోటి నుంచి వస్తాము. నా స్టేట్కి కావాల్సింది ఈ తెలంగాణ రాష్ట్రం విద్యార్థులు బలిదానంతో పొందిన రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని బాగుపడాలి. ఓయూలో ఎంతమంది విద్యార్థులు చనిపోయారు మీకు తెలుసు. ఓయూ కోసం ఎంతమంది ఇప్పుడు కూడా కొట్లాడుతున్నారు లీడర్స్. ఏమైనా తప్పు జరిగితే గవర్నమెంట్లో ఫస్ట్ రేజ్ అయ్యేది ఓయూలోనే. ఆ ఓయూలో కూడా ఉన్న లీడర్స్ని కూడా పెద్ద లీడర్స్ అవ్వాలి. ఖచ్చితంగా యూనియన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు చదువుకున్న నాయకులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాలనేది మా కోరిక. ఖచ్చితంగా అవ్వాలి. దానికి ఏం చేయాలో విజన్ నాకుంది. ఇంకోటి అండదండలు అన్నట్టు పార్టీ అండదండలు ఒకటే అన్నాను, కష్టపడితే పార్టీ నేను గుర్తిస్తుంది. అదే కాన్సెప్ట్ నాకు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. విద్యార్థులు గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా సర్క్యులర్ అనేది ఒకటి జారీ చేసి అక్కడ ఉద్యమాలు కానీ, లేకుంటే ఎటువంటి ధర్నాలు కానీ, నిరసనలు కానీ ఏమి కూడా చేయడానికి అవకాశం లేదన్నట్టు కూడా ప్రవర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దాని గురించి ఏం చెప్తారు? మీరు విద్యార్థులు అని చెప్పేసి అంటున్నారు. సింపుల్గా ఏం చెప్పాలంటే, విద్యార్థులకి ఏ సమస్య ఉన్నా విద్యార్థి నాయకుడైన బల్మూర్ వెంకట్ గారు వింటున్నారు.
యంగ్ అయిన లీడర్ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ గారు వింటున్నారు, రేవంత్ రెడ్డి గారు వింటున్నారు. అట్లనే ఎన్ఎస్ఓ లీడర్స్ మేమున్నాం, మేము మా దగ్గర రాని మేము తీసుకెళ్తాం పీసీసీ దగ్గరికి, మా గాంధీ భవన్ ఖాళీగానే ఉంది, ప్రతి వారానికి 3 మినిస్టర్స్ వస్తున్నారు, మీ బాధ చెప్పుకోమని చెప్తున్నాం. దానికి ధర్నా చేసి గొంతు నొక్కాల్సిన ఏం లేదు. మీ గొంతు అక్కడ చేస్తే అక్కడ వరకే ఉంటుంది. ఖచ్చితంగా వచ్చి మీరు తెలుసుకోండి, గవర్నమెంట్ దగ్గర వచ్చి మాట్లాడండి అని చెప్పి ఛాన్స్ ఇస్తున్నాం. ఇంతకంటే ఆపర్చునిటీస్ ఇది ఎవరన్నా? ఆ టైంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వేరు, ఈ టైంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వేరు. అప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ లీడర్స్ కానీ అప్పుడున్న కేసీఆర్ కానీ ధర్నా చేస్తానికే అవకాశం ఇచ్చేది కాదు కదా. నువ్వు ఓయూ దగ్గర మాట్లాడుతున్నావు, ఒక వాళ్ళ ఇంటి ముందు చేయడానికి లేదు, రోడ్డు మీద చేయడానికి లేదు. కాబట్టి మేము ప్రభుత్వం ఉంది, మేము వింటాము. ప్రజల సమస్యలు, విద్యార్థుల సమస్యలు ఖచ్చితంగా తీర్చడానికి మేము ఉన్నాము. మేము వింటానికి మేము రెడీగా ఉన్నట్టు చెప్పడానికి మీకేం బాధ అవుతుంది? ఇది ఒక రాజకీయ స్వార్థం కోసం చాలా మంది లీడర్లు, అపోజిషన్ పార్టీస్ కలిసి వాళ్ళ స్టూడెంట్ యూనియన్ ని రెచ్చగొట్టి అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక ఉద్యమం లాంటి చేద్దామని చెప్పి, ఒక గవర్నమెంట్ బురద చల్లుదామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి చేయొద్దు, మీకు బాధ ఉంటే చెప్పుకొని మేము తీరుస్తామని చెప్తున్నాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ సంవత్సరంన్నరలో విద్యార్థుల సమస్యలు ఎన్నో ఉన్నాయి. మరి ఎన్ఎస్యూ తరపున మరి విజయ్ కుమార్ అనే వ్యక్తి మరి ఎన్ని సమస్యల గురించి పోరాడింది ఇప్పుడు వరకు? నా విద్యార్థులకు సంబంధించింది మీరు ఎప్పుడైనా అడగాలంటే, విజయ్ కుమార్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ఎస్ఆర్ నగర్కి వెళ్ళండి, ఎస్ఆర్ నగర్ ఉన్న కాలేజ్ గురించి తెలుసుకోండి, డిగ్రీ కాలేజీలను అడగండి, ఎంటెక్ కాలేజీలు అడగండి, బీటెక్ కాలేజీలు అడగండి. అట్లనే విద్యార్థులకు సంబంధించిన ఉద్యోగులు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని ఉద్యోగాలు వచ్చారు మీకే తెలుస్తుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ పీఠం వేసింది విద్యార్థులకి. విద్యార్థులే మా ఎజెండా అని చెప్పుకుని విద్యార్థుల కోసం కొట్లాడి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలకు సంబంధించిన యువతకి ఒక లోన్స్ లాంటివి ఇచ్చి వాళ్ళకి బిజినెస్ పెట్టుకోండి, మీ జాబ్ అయితే మేము ఇస్తున్నాము, లోన్స్ పెట్టుకొని గవర్నమెంట్ సొంతగా ఇస్తుంది. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, వచ్చే అపోజిషన్ పార్టీస్ కంగారు పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకి, రైతులకి చెందిన పార్టీ. ఒక విద్యార్థులకి, రైతులకు చెందినటువంటి పార్టీ అంటున్నారు. ఇది వ్యాపారం కూడా జరుగుతూ ఉంది, పార్టీ పేరు చెప్పుకున్నాను కూడా నేను అంటా ఉన్నా. ఎట్లా కాలేజ్ దగ్గర పోవటం, కాలేజ్ యాజమాన్యాన్ని బెదిరించడం, పైసలు లాగటం, అదో ఇదో పేరు చెప్పి ఇట్లా పైసలు లాగుతున్నారు అనే ఒక మచ్చ అవుతుంది. అది నిజం కాదంటారా? 100% చెప్తున్నాం అన్న. ఎన్ఎస్యూ నుంచి ఎవరైనా అట్లా తీసుకుంటే ఖచ్చితంగా మీరు పీసీసీ డిపార్ట్మెంట్కి వచ్చి మీ దగ్గర ఆధార్ ఉంటే ఇవ్వచ్చు. నేను క్లియర్ చెప్తాను, మా దగ్గర నుంచి అలాంటి ఏం జరగవు. మీరు చూస్తూనే ఉన్నారు, ఉండటానికి తినడానికి బాగానే ఉంది మాకు. మేము రాజకీయం చేయడానికి రాలేదు, ప్రజల సమస్యలు తెలుసుకొని సాల్వ్ చేయడానికి వచ్చినాం. అంటే 100% అలాంటి ఏం జరగవు. మేబీ ఆపోజిట్ పార్టీలోకి వేరే యూనియన్స్ లో జరుగుతుందేమో, దాన్ని కూడా మీరు ఖండించాలి, మేము కూడా ఖండిస్తాం. ఓకే, రైతుల గురించి అన్నారు కదా, మరి రైతుల గురించి అసలు మీ తరఫు నుంచి అసలు ఏం చేశారు ఇప్పటి వరకు రైతుల గురించి? అన్న రుణమాఫీ తీర్చామన్న. రైతుల గురించి మీరు ఏం చేశారంటే రుణమాఫీ తీర్చినాం. ఏ గవర్నమెంట్ చేయింది? ఒకటేసారి గవర్నమెంట్ మొత్తం రుణమాఫీ చేసి రేవంత్ రెడ్డి గారు పెద్ద నిర్ణయం చేసుకున్నారు ఆగస్ట్ లో. మీకు తెలియదు ఏముంది, మీరు కావాలని అడుగుతాం తప్ప దీంట్లో ఏం లేదు. ఓకే, అంటే రుణమాఫీ ఒకటి జరిగింది, అది కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. 6 గ్యారెంటీలు అటుకెక్కినాయి, 420 హామీలు అని చెప్పేసి కూడా అది మొత్తం కూడా పూర్తి స్థాయిలో అమలైంది అయితే లేదు. ఈ ఫ్రీ బస్ అనేది ఒకటి మాత్రం కంపల్సరీ అమలవుతుంది. దాంట్లో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నప్పటికీ కూడా అదేదో చూపించుకోవడానికి ఉన్నట్టయితే నడుస్తూ ఉంది. ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలైతే లేవు. అయితేయా కావా అన్నట్టు కూడా జరిగింది. మొన్న మన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి నన్ను కోసిన రూపాయి పుడతలేదు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఏమంటారు? మరి మీరు నాయకులు అని చెప్తా ఉన్నారు, మరి ప్రజలు మీ దగ్గరకు వస్తే మరి మీ తరపు నుంచి ఏం చేయగలుగుతారు? మీరు చెప్పినట్టే నాయకుడి లక్షణం అన్నది, ఒక నాయకుడు ఇంటి పెద్ద వచ్చి రాష్ట్రం అప్పుడు పాల్లో ఉంది, నా దగ్గర డబ్బు ఇదే ఉంది, ఇంత డబ్బే ఉంది, ఇంత డబ్బు ఎవరికి ఇద్దాం, ఎవరెవరు పంచుకుందాం చెప్పండి. ఇప్పుడు నీకు ఇంట్లో పెద్ద మనుషులు ఉంటారు, చిన్న మనుషులు ఉంటారు, పిల్లలకు తెలియదు, పెద్దలకు తెలుస్తుంది, వాళ్ళకి చెప్పే అంత బాధ్యత ఆయనకు ఉంది, ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఏం చేయాల్సిందో ఆల్మోస్ట్ ఉన్న బడ్జెట్ లో అన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఫ్రీ బస్ కానివ్వండి, మీరు 420 అన్నట్టు 420 నాయకులు ఎవరో చెప్తున్నారు, కానీ 420 హామీలు ఎప్పుడు ఇవ్వలేదు. ఆ 420 నాయకులకి తెలియాలి. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలో ఆల్మోస్ట్ మేము ఇంప్లిమెంట్ చేసాం. విద్యార్థులకు సంబంధించిన గ్యారెంటీ ఉంది, ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాగానే ఆయన త్రూగా మేము ఇచ్చేస్తాం. మీరు అన్నట్టు మేము చెప్పని భరోసాలు కూడా, మేము చెప్పని గ్యారెంటీలు కూడా ఇస్తూ ఉన్నాం. సన్న బియ్యం ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు, మేము ఇస్తున్నాం. మేము ప్రౌడ్గా చెప్పుకుంటాం, అది సన్న బియ్యం మేము గవర్నమెంట్ కి నుంచి మేము ఇస్తున్నాం. పేదలకి ఖచ్చితంగా మేము తినే తిండి పేదలు కూడా తినాలని చెప్పి మేము ఇస్తుంది. ఇంత మంచి చేస్తుంటే దీని మీద బురదలాలంటే ఇట్స్ నాట్ గుడ్. వాస్తవానికి అడుగుతున్నా అన్న, కుల్లా చెప్పు, విజయ్ కుమార్ అనే వ్యక్తి తరపున మరి మీ తరపు నుంచి ఎట్లాంటి సేవ చేశారు ప్రజలకి? మీ తరపు నుంచి ఎటువంటి ఉపయోగాలు అందించారు? మీ తరపు నుంచి ఎటువంటి ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాళ్ళకి అందేలాగా చేశారు? ఖచ్చితంగా రేషన్ కార్డ్స్ లో కానీ, ఇంటి సంబంధించిన కానీ, ఎవరు ఎంత మాకు తెలిసిన లీడర్స్ కానీ, మాకు తెలిసిన నాయకుల దగ్గర తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన, పేదవాళ్ళందరికీ కావాల్సిన ఇల్లులు కానీ, వాళ్ళకి కావాల్సిన రేషన్ కార్డ్స్ కానీ అన్ని చేపించాము. అట్లానే మమ్మల్ని నమ్ముకున్న విద్యార్థులు, పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళు చదివే సోమతులైనా కూడా మేము ఫ్రీగా చదివేయడానికి మేము ట్రై చేస్తాం. మా అంత భరోసా సంబంధించిన గవర్నమెంట్ నుంచి కానీ, లేకపోతే కాలేజ్ నుంచి కానీ, మాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్స్ కానీ నుంచి మా జేబులో ఉన్నంత కానీ ఎంతో కొంత కలిసి మేము ఉన్న ఒక విద్యార్థులకి మేము చదివించుకున్నాం. అంతే తప్ప నేను పెద్ద నాయకుడు లెక్క నేను ఇది చేసాను, నాలో ఉన్నంత నేను చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఎన్ఎస్యూఏలో ఎన్ని వర్గాలు ఉన్నాయి? మీ నియోజకవర్గంలో ఎన్ని వర్గాలు ఉన్నాయి ఓపెన్ గా?
వర్గాలు ఏం లేదన్నా, మేమంతా ఒక పార్టీ నాయకులము, ఉమ్, విద్యార్థి నాయకులము. మా పార్టీ, మా పిసిసి ఏం చెప్తుందో, మా సిడబ్ల్యూసి మెంబర్స్ ఏం కలిసి ఏ డిసైడ్ అయ్యి, మా కేసీ వేణుగోపాల్ గారు ఎవరు ఆర్డర్ ఇచ్చారో వాళ్ళు ఫాలో అవుతూనే వస్తాం. మేము ఉమ్. ఎలాంటి వర్గాలుగా డివైడ్ అయ్యేదే లేదు. ఈ ఎన్ఎస్యు అనేది కాంగ్రెస్ కి చిన్నది, పిల్ల లాంటిది. కాబట్టి ఇది మేము జాగ్రత్తగా చూసుకుంటేనే పార్టీ జాగ్రత్తగా ఉంటుంది. ఓకే. మరి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారన్న మరి ఇప్పుడు ఎన్ఐసి గురించి, అండ్ అదే విధంగా మీరు నేషనల్ స్థాయిగా ఎదగాలనుకుంటున్నారు. మరి మీకు అంటే దాంట్లో తొక్కి పట్టేటోళ్ళు కూడా చాలా మంది ఎదురవుతా ఉంటారు. మరి ఎట్లా ఎట్లా సాధ్యమవుతుంది అంటారు? ఒకటే అన్న, నా కళ అది. మీరు అన్నట్టు వెళ్తున్న సోన్సో పొజిషన్కి వెళ్ళాలని అనేది మీ మాటతో, అది నా కళ. నా కళకి 100% నేను చేయాల్సింది, నా కష్టం నేను పడతా. అందరు అంటూ ఉంటారు, నువ్వు చిన్నపిల్లోడు, ఇంకా ఏజ్ ఉంది అంటే నేను వాళ్ళకి సీదా చెప్తున్నా. సన్నాసులారా, మీరేం చేసినారు? నేను చిన్నోడిని, ఆ స్థాయికి వెళ్తున్నా. మీరు వయసు అయిపోతాక మీరేం చేశారు? మీ వల్ల కానీ నేను చేస్తున్నాను. మీకు ట్రై చేస్తే మీరు నన్ను సపోర్ట్ చేయండి. అంతే తప్ప నాకు కిందకి లాగాలి, తొక్కేయాలి, పెద్దోడు అవుతాడా అంటే ఇట్స్ నాట్ గుడ్. నేను చెప్తున్నా, నేను ఎవరి కంచంలోకి వెళ్ళి చూడను. నా కంచంలోకి వెళ్ళి చూస్తే మాత్రం నేను ఊరుకోను. నేను ఖచ్చితంగా నేను ఒక్కడికే చెప్తున్నా, ఈడేం చేస్తాడు, ఇంటి లాగుదాం కిందకని ట్రై చేస్తే, కొడకలారా మీకు ఒకటే చెప్తున్నా, క్లియర్గా సింపుల్గా చెప్తున్నా, ఎన్ఎస్యుఐ నుంచి మీరు బయటికి పోవచ్చు, పోకపోవచ్చు. మీరు పెద్ద లీడర్ కావచ్చు, కాకపోవచ్చు. యూత్ కాంగ్రెస్కి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. సీనియర్ కాంగ్రెస్కి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కార్పొరేషన్ సీట్ తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు. ఏదైనా కానివ్వండి, నా టైం వస్తుంది. 7 లాగుతా, 7 మీకు అడ్డుపడతా. నా కంచం లాగినప్పుడు ఖచ్చితంగా మీ కంచం నేను లాగుతా. నాకు రివెంజ్ తీసుకున్న రాజకీయం నాకు నచ్చదు. నేను అన్నం పెట్టేవాడిని, దండం పెట్టేవాడిని ఎప్పుడు మర్చిపోయినట్టు చెప్తున్నా క్లియర్గా. నాకు ఎవడన్నా అన్యాయం చేద్దాం చూస్తే ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్ లో ఉన్నా సరే, బిడ్డ నీకు ఆపోజిట్ లో ఖచ్చితంగా ఎవడో ఒకటి పెడతా, ఖచ్చితంగా నేను లాగుతా.